కాబట్టి నేను ఒక్కటే ఏం చెప్పగలుగుతున్నంటే మదర్ ఫౌండేషన్ నుంచి ప్రతిరోజు నేను ఒక 3 నుంచి 4 గ్రామాలు టచ్ చేస్తా. దాదాపుగా 200 నుంచి 300 మంది మహిళల్ని కలుస్తుంటా. మీరు బొజ్జ సంధ్యారెడ్డి అని ఇన్స్టా చూడండి, ఈయన ఇప్పుడు పెడుతున్నాం అసలు అవన్నీ మా వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళ ముఖం చూడన్నాను అసలు నిజంగా చెప్తున్నా కదా. ప్రతి గ్రామంలో అక్క వస్తుంది అంటే ఊర్లలో ఉన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఇంట్లో కూర్చున్న ఫ్లవర్స్, నేను చెప్పను అసలు వాళ్ళ అభిమానం చూస్తుంటే అసలు ఇంకా నాకు ఆకలి కూడా ఏది తెలుసా. రేపు కూడా ఒంటరి మహిళల కోసం ఏదో ఒకటి ఎవరినో కొన్ని కాల్లో ఏళ్ళో పట్టుకొని వాళ్ళకి ఒక్క కుట్టు మిషన్ కావాలని కోరుకుంటా మీ ఛానల్ ద్వారా కూడా. నేను అనేది ఏంటంటే ఎవరైనా దాతలుండి మదర్ ఫౌండేషన్ తరపున ఒంటరి మహిళలు నేర్చుకున్న వాళ్ళకు ఒక కుట్టు మిషన్ ఇయ్యి 5,000 6,000 ఆ కుటుంబం బాగుంటుంది. ఒక 10 కుట్టు మిషన్లు ఇస్తే వాళ్ళు 10 లక్షలు కోరుకుంటలేరు, ₹1,00,000 కోరుకుంటలేరు. సింపుల్ ఒక్క కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇచ్చి ఒక కుట్టు మిషన్ ఇస్తే మంచిగా పిల్లలను చూసుకొని బట్టలు ఉట్టుకోగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు బ్లౌజ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి రోజు 2 జాకెట్లు కుట్టుకుని తన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అంతకన్నా మించి నేనేం కోరుకుంటలేను. ఇంకొక విషయం, మీరు చాలా సందర్భాలలో అక్క అని నన్ను చాలాసార్లు ఫోన్లో మాట్లాడినప్పుడు నేను రాజకీయాలకి 2014లో వచ్చిన. నేను 2003లో మదర్ ఫౌండేషన్ స్టార్ట్ చేసిన. నేను చదువుకునేటప్పుడే 10th అయిపోయినాకనే నేను చదువుకున్న సమయాలలోనే నేను పార్ట్ టైంగానే నేను చైల్డ్ డిపార్ట్మెంట్లో చేసిన. నాకు ఒక బాలల హక్కులు, బాలలు స్ట్రీట్ చిల్డ్రన్స్, ఇప్పుడు వీళ్ళు వీధి బాలలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద నాకు ఒక మంచి డాక్యుమెంటరీ చేసినాను. సో నాకు సమాజంలో సోషల్ వర్క్ అంటే నేను బై బర్త్ నాకు 6th 7th 8th క్లాస్ అప్పటి నుంచి సమాజం మీద నాకు ఏదో ఒకటి చేయాలి అనేది ఆలోచన ఉంది. ముక్కుసూటిగా చెప్పడము ఏదైనా చేయడం అని, అంతేగాని డబ్బు సంపాదించాలి డబ్బే ఇదన్నీ అనే వ్యక్తి నేను కాదు. ఓకే.